ఎప్పుడైతే ఒక ముస్లిం బహుదైవోపాసన చేయటం ప్రారంభిస్తాడో, దర్గాలు, సమాధులు, జెండాలు, పంజాలు, తాయితులు ఇటువంటి వాటిపై ఆధారపడి పూజలు, బహుదైవోపాసన, షిరిక్లో ఒక ముస్లిం ఎప్పుడైతే వెళ్ళిపోతాడో, అల్లాహ్ వారి వద్ద నుండి కారుణ్యం తీసుకుంటాడు, స్వస్థత కూడా తీసుకుంటాడు. వారి యొక్క నష్టము దినదినం పెరిగిపోతూ ఉంటుంది. అదే జరిగింది భారతదేశంలో. ముస్లిం సామ్రాజ్యం పతనం అవడానికి మూలమైన కారణము ముస్లిం సమాజం ఎప్పుడైతే షిర్క్లో కూరుకుపోయిందో, బహుదైవోపాసనలో కూరిపోయిందో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి వద్ద నుండి స్వస్థతను తీసుకున్నాడు, కారుణ్యాన్ని తీసుకున్నాడు. అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఈ గ్రంథము ఎన్నో జాతులను పైకి లేపుతుంది అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నో జాతులను పైకి లేపుతుంది. దీన్ని విడిచిపెట్టినందుకు ఎన్నో జాతులు అనగబడిపోతాయి, దిగబడిపోతాయి, అణగారిపోతాయి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు.